రాజకీయ లీడర్లు ఒగల మీద ఒగలు దుమ్మెత్తి పోసుట్లా, మైకులు దొరికితే స్పీచ్లు దంచుట్లా, ఎగస్పాటోళ్లను ఏకి పారేసుట్లా, కార్యకర్తల జోష్ నింపేటందుకు గట్టిగా మాట్లాడుట్లా, బూతులు తిట్టుట్లా, బురద జల్లుట్లా, అబద్ధాలు ఆడుట్లా, ఆడిన మాట తప్పుట్లా ఆరు తేరిపోతారు రాజకీయ లీడర్లు. వీటన్నిట్ల తోపులైన వాళ్ళు కొన్నిట్ల వీక్ ఉంటారు. ఇగో గీసారి తిరగని అరే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారు సైకిల్ దిగిరాక మెట్ల మీద పడ్డాడు కదా. బాగా రువ్వడితో వచ్చి పడితే దెబ్బలు దాకేటి కానీ చిన్నగానే సినిమాల స్లో మోషన్లు ఉన్నట్టు మెట్ల మీద పడ్డాడు. ఆ సైకిల్ పాడై శివకుమార్ చిన్నప్పుడు దొక్కిన సొంటిది కాదాయే. ఇప్పటి సోర సోర పోరలు సొక్క తొక్కే సైకిల్ ఆయే. అంతేకాదు అది కరెంటు ఛార్జింగ్ పెడితే రయ్యమని ఉరికే సైకిలు. మరి దాన్ని ఎట్లా నడపాలనో తెలియలేదో, రన్నింగ్లు ఉన్నప్పుడు దిగుడు కుదరకనో మెట్ల మీద పడ్డాడు. అంతేకాదు డీకే శివకుమార్కు ఈడు మీద పడి పానం హుషారులేకి ఇట్లా అయింది కావచ్చు. దానికి తోడు కండ్లకు కర్రద్దాలు కూడా పెట్టిండు. కూలింగ్ కోసమనో లేకుంటే చూసేటోళ్లకు సూపర్ అవుపడాలనో తెలియదు కానీ సిమ్మని చీకటుండే కండ్లద్దాలు పెట్టుకున్నాడు. అది కూడా సైకిల్ మీద నుంచి పడేటానికి ఓ కారణం కావచ్చు అంటుర్రు. రాజకీయాలకు రాకముందు నుంచే ఏసీ కార్లు, బస్సులు, విమానాలలో ప్రయాణం చేసినోడాయే. ఎన్నడో చిన్నప్పుడు దొక్కిన సైకిల్ మళ్ళీ ఇప్పుడు దొక్కుతున్నాడాయే. అందుకే కాసింత అలవాటు తప్పినట్టు అయ్యే వరకు ఇంత తక్లీఫ్ కావచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు కానీ ఒంటి కాలు మీద సైకిల్ దిగలేకపోయిండు డీకే సార్ అని అంటుర్రు చూసిన వాళ్ళంతా. ఇక డీకే అంటే గిట్టనోళ్ళు పొద్దుగాలనే పొట్ట నిండా పోసిండు, అందుకే మెట్ల మీద పడ్డాడు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద. ఏదేమైనా రాజకీయ లీడర్లకు ఇట్లా జరగొద్దని, వాళ్ళు దేశాన్ని రాష్ట్రాలను మంచిగా ఏలాలని కోరుకుందాం. ఏమంటారు? ఇవాళ రేపు పానాల కంటే పైసలే ముఖ్యమన్నట్టు చేస్తున్నారు మనుషులు. తోటి మనిషి ఇబ్బందులలో ఉన్నాడా, కష్టాలు ఎదురుదితున్నాడా అనేది పట్టించుకోకుండా గద్దల తీరుగా పీక్క తిన్నట్టు చేస్తున్నారు. ఆ నలుగురు సినిమాల కోట శ్రీనివాస్ తీరుగానే తయారవుతున్నారు మనుషులు. ఇగో ఇక్కడ చూడండి ఓ ఆడి మనిషిని ఎంత గోస పెట్టుకుంటున్నారో. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాటకు సాక్ష్యం ఇగో ఇదే చూడుండ్రి. కనీసం మానవత్వం, మనిషితత్వం, దయ, జాలి అనేటి ఏవి లేకుండా రాక్షసుల తిరగజేసిండ్రు. తీసుకున్నప్పు తీర్చుతలేరని చెట్టుకు కట్టేసి కొట్టిండ్రు ఓ అక్కను. వీళ్ళను మనుషులని అనాలనా లేకుంటే శవాలను బిక్క తినే రావందులనో అర్థమైతలేదు. ఇట్లా చేస్తుంటే పక్కకెవరో చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది. అంతగానం గావు పెట్టి ఏడుస్తున్నారంటే తను కన్న సంతానమే కావచ్చు. పిల్లల ముందట తల్లిని కట్టేసి కొడుతుంటే ఆ చిన్న మనసు ఎంత బాధపడ్డదో ఏమో. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగింది. నారాయణపురం అనే ఊర్లో ఉండే రాయప్ప అనే మనిషి 3 ఏళ్ల కింద కన్నప్ప అనేటైన దగ్గర 80,000 అప్పు తీసుకున్నాడట. తీసుకున్నాడు, అప్పు తీర్చాలి కదా, కానీ శాతగాను తీరుగా పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిండట. ఇంకేమున్నది, ఇంటికాడ ఉన్న భార్య శిరీషను ఇబ్బంది పెట్టుడు మొదలు పెట్టిండ్రట అప్పు ఇచ్చినోళ్ళు. దిక్కులేనోళ్ళ తీరుగా భర్త వదిలేసి పోయిండు అనే దుఃఖంలో ఉండి కూడా కూలీ నాలి చేసుకుంటా పిల్లలను సాదుకుంటా అప్పు కడుతున్నదట అప్పుడప్పుడు. అయ్యో పాపం అనాల్సిన బాధన ఉన్న శిరీష మీద జాలి చూపెట్టాల్సింది పోయి అప్పు కట్టుడు ఆలస్యమైనందుకు కొడుకు చదువుకుంటున్న బడి నుంచి టీసీ తీసుకొని వస్తుంటే దొరకబట్టి ఇట్లా చెట్టు కట్టేసిండ్రట. బండ బూతులు తిట్టిండ్రట. చెయ్యి ఎంత లేస్తే అంత కొట్టిండ్రట. ఇచ్చిన 80,000కు అసలు మిత్తి కలిపి 2 లక్షలకు ఎక్కువనే అయిందని యువకి ముసలమ్మ అంటున్నది. అగా చూడుండ్రి, అటు చూడుండ్రి ఎట్లా ఎగబడి కొడుతున్నారో. జనిగల తిరిగా రక్తం పీలుస్తున్నట్టు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఊరి జనాలు కొట్టద్దు అని చెప్పినా వినకుండా దాడి చేసిండ్రట. అయితే ఇంతటి దారుణం చేసింది టీడీపీ కార్యకర్తలే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. చంద్రబాబు రాజ్యంలో మానవత్వం ఉండదు, జాలి, కరుణ, దయ, ధర్మం లేకుండా చేసిన వాళ్లకు శిక్షలు ఉండయి అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఏ పార్టీ ఏం కథ అనేది పక్కకు పెడితే ఓ ఆడి మనిషిని చెట్టుకు కట్టేసి కొట్టుడు, పిల్లగాని టీసీ చింపేసే పని చేసుడు నేరమే కాబట్టి కేసు పెట్టి శిరీషక్కకు న్యాయం చేయాలని కోరుతున్నారు జనాలు.